వెల్కమ్ టు S4 మీడియా. బంగ్లాదేశ్లో భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. లక్షల మంది నిరాశ్రులయ్యారు. గత వారం బంగ్లాదేశ్, భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో బంగ్లాదేశ్లో భారీగా వరదలు వచ్చాయి. సిల్హెట్, సుమన్గంజ్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. సిల్హెట్ రైల్వే స్టేషన్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదల కారణంగా ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా అక్కడకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్లో వరదల కారణంగా రోడ్లు మునిగిపోవడంతో రవాణా స్తంభించింది. టెలికమ్యూనికేషన్ సేవలు లేకపోవడం వల్ల పూర్తి వివరాలు తెలుసుకోవడంలో ఆలస్యం అవుతుంది. సునమ్గంజ్లో దాదాపు 90% ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. తాత్కాలిక సహాయక శిబిరాల్లో లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహారం, ఆశ్రయం కల్పిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. చిట్గాంగ్లో కొండచర్యలు కూలిపడి మరో 4 చనిపోయారు. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో బంగ్లాదేశ్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కేవలం గంటల వ్యవధిలోనే గ్రామాల్లోకి వరద నీరు వచ్చేసింది. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. పాఠశాలలు నిరాశ్రయులకు ఆశ్రయ కేంద్రాలుగా మారాయి. తమ జీవితాల్లో ఇంతటి వరద బీభత్సాన్ని ఎన్నడూ చూడలేదని పలువురు చెబుతున్నారు. గత నెల చివరిలో కూడా సిల్హెట్లో దాదాపు 20 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో వరదలు సంభవించాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లోని కొన్ని నివేదికలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో త్రిపురలో డ్యాం తెరవాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం వల్లే వరదలు సంభవించాయని సూచించాయి. కానీ ఇది వాస్తవం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే గోమతి నది పరివాహక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ఈ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా ఈ డ్యాం దిగువన ఉన్న పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన నీటి కారణంగా బంగ్లాదేశ్లో వరద పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది. కానీ డ్యాం తెరవడం వల్ల కాదని పేర్కొంది. సరిహద్దుకు ఈ జుంబర్ డ్యాం చాలా దూరంలో ఉంటుందని తెలిపింది. బంగ్లాదేశ్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉందని, పైగా ఈ డ్యాం ఎత్తు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 40 మెగావాట్లను బంగ్లాదేశ్ వినియోగించుకుంటుందని తెలిపింది. త్రిపుర, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 21 నుంచి భారీ వర్షం కురుస్తుందని గుర్తు చేసింది. డ్యాంలో నీటి ఉధృతి గురించిన సమాచారాన్ని బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అందించామని తెలిపింది. వరదల కారణంగా ఏర్పడిన విద్యుత్ అంతరాయం వల్ల సమాచార పంపిణీలో ఆ తర్వాత సమస్యలు ఏర్పడినట్లు తెలిపింది. భారత్, బంగ్లాదేశ్లు 54 ఉమ్మడి సరిహద్దు నదులను పంచుకుంటున్నాయని, నదీ జలాల సహకారం మన ద్వైపాక్షిక ఒప్పందంలో ముఖ్యమైన భాగమని భారత్ పేర్కొంది. ద్వైపాక్షిక సంప్రదింపులు, సాంకేతిక చర్చల ద్వారా నీటి వనరులు, నదీ జలాల నిర్వహణలో సమస్యలు, పరస్పర ఆందోళనలను పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. రాష్ట్రంలోని పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గోమతి నది అత్యంత ప్రమాదకర స్థాయిని దాటింది.